ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం దీపావళి రోజు రాత్రి 11:30 గంటల నుండి 12:30 మధ్యలో, అంటే అర్ధరాత్రి 12:30 మధ్యలో మీరు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి. ధనవృద్ధి కలుగుతుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, రుణ విముక్తి కలుగుతుంది. అప్పులు చేసి అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్న వారు ఈ ఉపాయం తప్పకుండా చేయండి. మనం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థము ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈసారి దీపావళి నవంబర్ 4 గురువారం నాడు వచ్చింది. మనం దీపావళి రోజు, అంటే దీపావళి రోజు రాత్రి లక్ష్మీ అమ్మవారిని కనుక మన ఇంటికి మనం ఆహ్వానించాలి. ఆమె రాత్రి సమయంలో ఇంటికి వస్తుంది. అంతకుముందు వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఆ లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అందులో మీరు ఏదైనా చేయొచ్చు. మీరు ఏది చేసినా చేయకపోయినా చిన్న చిన్న ఉపాయాలు, కొన్ని తాంత్రిక ఉపాయాలు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు మీ ఇంటిలోకి ఆకర్షింపబడుతుంది. దానివల్ల మీకు ధనం వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. వ్యాపారాల్లో మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అప్పులతో బాధపడేవారు అప్పుల నుండి త్వరగా బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి, ఖచ్చితంగా తెలుస్తాయి. మీకు రుణ విముక్తి కలుగుతుంది. మీరు ఈ సమయంలో మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు, మైలు ఉంటే మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని మీరు దీపావళి గురువారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో ఈ సమయంలో మాత్రమే చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, జాగ్రత్తగా ముందు తెచ్చుకోండి. ఆవు నెయ్యి కావాలి, ఆవు నెయ్యి లేకపోతే చేయవద్దు. అలాగే ఎర్రటి ఒత్తులు. మీకు ఎర్రటి ఒత్తులు లేకపోతే మామూలుగా తెల్లటి ఒత్తులకి కుంకుమని అద్ది ఎర్రటి ఒత్తులుగా చేసుకోవచ్చు. అలాగే మంచి గంధం, అలాగే ప్రమిదలు, మట్టి ప్రమిదలు కానీ, ఇత్తడివి కానీ, వెండివి కానీ, రాగి మీరు దీనికి వాడాలి. స్టీల్ మాత్రం వాడకూడదు. అలాగే ఒక తామర పూస, తామర గింజ ఒకటి. పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. ఇవి ఈ ఉపాయానికి కంపల్సరీగా కావాలి. మీరు ఈ ఉపాయాన్ని మీ పూజా గదిలో చేయాలి. అంటే మీరు ఎక్కడైతే లక్ష్మీ పూజ చేస్తారో సాయంత్రం అక్కడ చేయండి. ముందుగా మీరు చక్కగా ఆవు నెయ్యిని ప్రమిదిలో వేసి మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి. అంటే మామూలుగా వస్తువులు రెడీ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రమిదిలో కానీ దీపపు కుందిలో కానీ ఆవు నెయ్యి వేయండి. తర్వాత దానిలో ఒత్తులు వేయండి, ఎర్రటి ఒత్తులు. మీకు నేను శాంపిల్ చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుద్దని. పువ్వులు పెట్టాలా లేకపోతే ఇంకేమైనా పెట్టాలా అని అనుమానం ఉంటుంది. మీరు ఎర్రటి పువ్వులు ఏదైనా ఉంటే పెట్టండి, లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. 2 ఒత్తులు విడివిడిగా వెలిగించండి. మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను. నేను అగ్గిపుల్లతో వెలిగిస్తూ ఉంటాను, మీరు మాత్రం ఖచ్చితంగా సాంబ్రాణి పుల్లతో వెలిగించండి. ఎందుకంటే అగ్గిపుల్లతో వెలిగించకూడదు. చూపించడం కోసం మాత్రం, ప్రాక్టికల్ కోసం చూపిస్తున్నారు కాబట్టి నేను వెలిగిస్తున్నాను. మీరు సాంబ్రాణి పుల్లతో వెలిగించాలి. ముందుగా మీరు రెడీ చేసుకోండి, ఇలా రెడీ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ దీపానికి వెలిగించకముందు గంధంతో మీరు దీపానికి బొట్టు పెట్టండి. ఎక్కడైనా ఒక బొట్టు పెట్టండి. తర్వాత మీరు ఈ దీపం లోపల, అంటే మీరు ఇంకా వెలిగించలేదు, బొట్టు పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించండి. బొట్టు పెట్టిన తర్వాత నేను వెలిగించి చూపిస్తాను. తర్వాత ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు వెలిగించాను. వెలిగించిన తర్వాత
మీరు ఇప్పుడు ఒక అనుమానం రావాలి. దీపపు వెత్తు వెలుగుతున్న విధానం ఏదైతే ఉందో, మీరు ఈ దీపపు ముఖం తూర్పు వైపుకు ఉండాలి. అంటే ఒత్తులు వెలుగుతున్నది తూర్పు వైపుకు ఉండాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ తూర్పు వైపుకి వెలుగుతూ ఉండాలి. మీ ముఖం ఉత్తరం వైపుకు ఉండాలి. దీపమేమో తూర్పు వైపుకి వెలగాలి. మీరు మాత్రం మీ ముఖం మాత్రం ఉత్తరం వైపుకు ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇప్పుడు మీరు చేయవలసింది, ఒక తామర పూస తీసుకోండి. ఇలా మీ కుడి చేత్తో పట్టుకోండి. ఇలా కుడి చేత్తో పట్టుకోండి. నేను చూపిస్తాను. కుడి చేత్తో పట్టుకొని తామర పూసని మీ మనసులో ధన కోరికలు, ధనానికి సంబంధించిన కోరికలు, వ్యాపారానికి సంబంధించిన కోరికలు, అప్పుడు త్వరగా తీరాలి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు, అంటే వేరే కోరికలు కూడా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, త్వరగా నెరవేరాలని కోరుకొని మీ చేతిలో ఉన్న తామర పూసని ఈ దీపంలో వేయండి. ఇలా వేయండి. దీపం లోపల వేయండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బలంగా గుర్తుంచుకోండి, ఈ తామర పూస మీరు దీపం వెలిగించిన తర్వాత, మన తామర పూస వేసిన తర్వాత మీ కోరికలు, ఎంతకుముందు ఏదైతే కోరికలు చెప్పారో మరొక్కసారి కోరికలు చెప్పుకోండి. ఇప్పుడు అమ్మవారి నామాన్ని, ఏదైనా ఒక నామాన్ని, అమ్మవారి నామాన్ని ఓం మహాలక్ష్మి నమః అని 108 సార్లు అనుకోండి. మీకు వీలైతే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని మీకు చదవడం రాదనుకుంటే ఏకనామాన్ని మనసులో అనుకోండి. మీ పూజ అయిన తర్వాత మీరు మామూలుగా పడుకోవడానికి వెళ్ళిపోవచ్చు. మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత, అంటే రాత్రి ఇది చేశారు, నిద్రపోయారు, నిద్ర లేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఈ దీపము లోపల ఉన్న తామర పూసని మీరు ఏదైనా ఇలాంటి ప్రెస్సింగ్ కవర్లో పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే, చక్కగా దాన్ని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. వ్యాపారస్తులు అనుకోండి, క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. ఇంటి దగ్గర ఉండేవారు బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి. మీకు సంవత్సరం మొత్తం ఈ చిన్న ఉపాయం ఈ సంవత్సరం మొత్తం ధనాన్ని ఆకర్షింపబడుతుంది. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ధనం అనేది ఆకర్షింపబడుతుంది. మా జాతకం బాగాలేదండి, ఈ సంవత్సరం ఇలా ఉందండి, మాకు దినఫలం ఇలా ఉందండి, రాశిఫలం ఇలా ఉందండి, ఇలా మీరు ఫలాలు చూసుకొని చాలామంది పూజలు మానేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, పూజలు ఎప్పుడూ మానేయకూడదు. భగవత్ నామాన్ని ఎప్పుడూ వదిలేయకూడదు. నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు, దేవుడి కోసం నేను ఎందుకు చేయాలి అని చాలామంది అంటూ ఉంటారు. దేవుడు మనకేం బాకీ లేడు, మనమే దేవుడికి బాకీ ఉంటాం. మనం కృతజ్ఞతాభావం కలిగి ఉంటే చాలు, భగవంతుడు ఖచ్చితంగా మనకి కోరిన కోరిక నెరవేరుస్తాడు. మీ ధనం ఈ ఉపాయం చేయడం వల్ల రోజు రోజుకి చక్కగా వృద్ధి చెందుతుంది, ధనం ఆకర్షింపబడుతుంది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి, కొంతమందికి అనుమానం ఉంటుంది, గురువుగారు మరి ఒత్తులు ఒక్కొక్కసారి పూర్తిగా కాలిపోయినప్పుడు ఇందులో ఈ గింజ కూడా ఉంది కదా, అది కూడా కాలిపోతుంది కదా అని అనుమానం ఉంటుంది. అలాంటి భయపడాల్సింది ఏం లేదు. మిగిలినది ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఒత్తులు పూర్తిగా కాలిపోయి ఆ గింజ కూడా కాలిపోయింది అనుకోండి, ఆ మిగిలిన మసినైనా సరే ఇలా మీరు దీంట్లో పెట్టుకోండి. ఇది మాత్రమే, ఒత్తులు మాత్రం కాదు. చాలా విశేషమైన శక్తి కలిగిన ఉపాయం, తేలికగా ఉంటుంది. ఆ సమయంలో చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అంతకుముందు చేసిన వీడియో లింక్స్ కూడా, ధనత్రయోదశి చేయవలసినవి, అలాగే దీపావళిలో చేయవలసినవి నేను వీడియో ఇన్బాక్స్లో, అంటే ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కింద ఉంటాయి, దాంట్లో కూడా చూడండి. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఏది చేసినా పదార్థము, సమయము చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు గుర్తుంచుకొని ప్రయత్నించండి. మాకు వీలు కాదు, మేము చేయలేము, పదార్థం లేదు అనేవారు మాత్రం ప్రయత్నం చేయమాకండి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ప్రయత్నం చేయవద్దు. తాంత్రిక ఉపాయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది. మనం నమ్మి విశ్వాసంతో చేస్తే 100% ఫలితాన్ని పొందగలుగుతాం. చాలామంది అంటుంటారు, గురువుగారు కలిసి వస్తుంది అంటారే కానీ మేము ఎన్ని చేసినా కలిసి రావడం లేదు అని చెప్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, పూర్వకర్మ శాపాలు, పాపాలు మనని వెంటాడుతూ ఉంటాయి. అవి ఒక పట్టున వదలవు. 1 రోజులో 2 రోజుల్లో ఫలితాలు రావు. చేస్తూ ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి.
నమ్మి చేయండి, విశ్వాసంతో చేయండి. ఇక్కడ ముఖ్యమైనది నమ్మకం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉందా, మీ జీవితంలో ఖచ్చితంగా అన్నీ వస్తాయి. అష్టైశ్వర్య భోగభాగ్యాలు దీపావళి రోజున అమ్మవారి లక్ష్మీ అమ్మవారిని సాధన చేస్తే చాలు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయం చేసి చూడండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.